ఆంధ్రప్రదేశ్లో ఈరోజు 3 చోట్ల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. కృష్ణా, గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, ఉభయ గోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ. సో ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ కుమారుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఉండవల్లిలోని ఒక మండల పరిషత్ స్కూల్ దగ్గరికి వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకున్నారు. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత స్థానికులు వాళ్ళని కలవడం కోసం ఆసక్తి చూపారు. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, ఓ బుడ్డదాన్ని, ఓ చిన్ని పాపను ముద్దు చేసే ప్రయత్నం చేశారు. అక్కడే వాళ్ళ పేరెంట్ ఎత్తుకొని ఉన్నారు, చిన్న పాప పేరెంట్ ఎత్తుకొని ఉన్నారు. వాళ్ళు చంద్రబాబు సార్ను చూసి వాళ్ళ దగ్గరకు వచ్చారు. సార్ కూడా ఆ పాపను ముద్దు చేసి ఎత్తుకునే ప్రయత్నం చేశారు. ఆ పాప రాలే. కొత్త వాళ్ళు అక్కడికి చిన్నపిల్లలు బోరు కదా, ఆ బుడ్డది దానికి తెలియదు కదా ఇక్కడ సీఎం గారు పెద్ద మనిషి అని. ఎత్తుకునే ప్రయత్నం చేశారు, రాలేదు. ఆ తర్వాత ఆ పాప వాళ్ళ పేరెంట్ సార్కి నమస్కారం చేయమ్మా అంటే ఆ బుడ్డది బాగా క్యూట్గా ముద్దుగా 2 చేతులు ఎత్తి నమస్కారం చేసింది. పిల్లలు చంద్రబాబు సార్ కూడా 2 చేతులు ఎత్తి నమస్కారం పెట్టారు. తర్వాత మిగిలిన స్థానికులతో మాట్లాడారు. తర్వాత ముఖ్యమంత్రి గారు మీడియాతో మాట్లాడారు. అయితే ఆ చిన్న పాప అక్కడ ఆ చిన్న పాప విజువల్ చూస్తే ఆ విజువల్ కొందరు సైకోలకు చూపించాలనిపించింది. ఎందుకని? ఆ సైకోలు ఎవరు? మొన్న జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడకి వెళ్తే ఒక పాప, అక్కడ కానీ చిన్నదే కదా, బుడ్డదే కదా, ఆ పాప ఫోటో కోసం, సెల్ఫీ కోసం అని చెప్పి జగన్ గారిని కలవాలి అని చెప్పి ఏడిస్తే దాని మీద ఈ సెకండ్ కూడా ట్రోల్ చేస్తున్నారు. ఈ సెకండ్ కూడా అత్యంత దారుణంగా. అటువంటి వాళ్ళకి ఈ విజువల్ చూపించాలి. ఇప్పుడు చంద్రబాబు సార్ ఎత్తుకునే ప్రయత్నం చేసినా అక్కడ ఆ పాప పోలేదు అని చెప్పి ఈ విజువల్ని ట్రోల్ చేయగలుగుతామా? లేకపోతే చంద్రబాబు సార్కి ఆ పాప మంచిగా నమస్కారం పెట్టింది, సారు ప్రతి నమస్కారం పెట్టారు, మరి ఇటువంటి ఈ విజువల్ను ట్రోల్ చేయగలిగితే ఎట్లుంటుంది? ఇటువంటివన్నీ ట్రోల్ చేసే మెటీరియల్. చిన్న పిల్లలండి, చిన్న పిల్లలు. చంద్రబాబు సార్ ఎత్తుకునే ప్రయత్నం చేసినా పోలేదు అంటే పిల్లలు పోరు. కొత్త వాళ్ళ దగ్గరికి పిల్లలు పోరు. కొన్ని నేర్పిస్తారు మన పిల్లలకి. షేక్ హ్యాండ్ ఇవ్వు అంటారు, షేక్ హ్యాండ్ ఇస్తారు. సార్కి నమస్కారం పెట్టారు, మంచిగా నమస్కారం పెట్టారు. చాలా అందమైన విజువల్స్ అవి. అసలు అందులో చిన్న పిల్లల్లో కానీ రాజకీయాలు చూసే నీచులు, సైకోగాళ్ళు, శాడిస్టులు, అటువంటి వాళ్ళు డెఫినెట్లీ సమాజంలో మారాలి. అసలు చిన్నపిల్లల్ని ట్రోలింగ్లోకి తీసుకురావడం పెద్ద క్రైమ్. కానీ ఎదవలు ఇంకా ఆపట్లే. దాని మీద మీమ్స్ కాదు, చిన్న చిన్న వీడియోలు ఏమంటారు, షార్ట్ ఫిల్మ్ లాగా తీస్తూ ఉన్నారు. 15 సెకండ్లు, 20 సెకండ్లు, 30 సెకండ్లు రకరకాలుగా ఆ పాపను ఏడుపును ఇప్పటికీ ట్రోల్ చేసుకుంటూ అందులో ఏముంటాయని. ఇప్పుడు చంద్రబాబు సార్కి ఆ పాప నమస్కారం పెట్టిందంటే అందులో ఏముంటుందని వాళ్ళ నమస్కారం పెట్టమన్నారు. సార్ ప్రతి నమస్కారం పెట్టారు. చంద్రబాబు సార్ ఎత్తుకునే ప్రయత్నం చేశారు. వాళ్ళకి ఏం తెలుసు? ఈ సార్ చాలా పెద్ద మనిషి, ముఖ్యమంత్రి అని చెప్పి వాళ్ళకి తెలుసా? పిల్లలకి పోరు. వాళ్ళ పిల్లలు పోలే. ఇటువంటి ఏమన్నా ట్రోల్ చేస్తే ఎంత నీచంగా ఉంటుంది, ఎంత చండాలంగా ఉంటుంది, ఎంత పనికిమాలిగా ఉంటాయి. చూడడానికి మాత్రం అందంగా ఉండే విజువల్స్ ఇవి. అందులో రాజకీయాలు ప్రవేశించకూడదు. ఈ పిల్లలనేమి అప్పుడు కదా చంద్రబాబు సార్ని అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ భార్య గారు భువనేశ్వరి మేడం గారు ఒక దీక్ష చేసేటోడు ఓ చిన్న బుడ్డోడనండి. మీ నాన్నది మాంసం ముద్దర దొరికింది, నీది అధికం దొరకకుండా తెస్తావు అన్నట్టు జగన్ గారిని ఉద్దేశించి అటువంటివి ఏమైనా మాట్లాడితే పిల్లలకి ఇటువంటివన్నీ ఎందుకు నేర్పిస్తున్నారని చెప్పి అడగడంలో ఒక అర్థం ఉంటుంది. అంతేగాని చిన్నపిల్లలు ఏదో ఫోటోల కోసమో, చిన్నపిల్లలు ఏదో ఎమోషన్ చూపెడితే దాన్ని ట్రోల్ చేయడం ఏంటి బాబు? అట్లా ట్రోల్ చేసేవాళ్ళు. ఇప్పుడు చంద్రబాబు సార్ విజువల్ చూడండి, దాంట్లో ఏమో వీళ్ళు క్యూట్నెస్ చూస్తారు. క్యూట్నెస్సే ఉంది. ఇప్పుడు ఎవరైతే దాంట్లో క్యూట్నెస్ చూస్తారో క్యూట్నెస్సే చూడాలి, అందులో క్యూట్నెస్సే ఉంది. పిల్లలు ఎప్పుడు క్యూటే. వాళ్ళకి ఏం తెలుసు? ప్రతిదీ రాజకీయ కోణంలో పిల్లలు క్యూటే. కానీ ట్రోల్ చేయడం కోసం పిల్లల్ని వాడుకోకండి దయచేసి. ఇట్ ఈస్ నాట్ ఫెయిర్.